డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాం అంటే అఫర్మేషన్స్ చేస్తున్నాం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిక్స్ పాటిస్తున్నాం, అయినా మాకు మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం అని కొన్ని చోట్ల వింటూ ఉన్నాను నేను. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటారు? అలా జరగడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు. ఒక వ్యక్తి తారా జోలేగా ఎదుగుతాడు, రాకెట్ లాగా ఫాస్ట్గా. ఒక వ్యక్తి ఎదిగిన చోట కింద పడిపోతుంటాడు. సో ఇక్కడ ప్రతిదానికి ఆ వ్యక్తులే కారణం. చూడండి, భగవద్గీతలో కూడా రాస్తుంది, నీ ఆలోచనలే నువ్వు కింద పడతావా పైకి వెళ్తావా ఏం జరుగుతుంది అనేది నువ్వు ఏమని అనుకుంటావో అలా తయారవుతావు. నేను చాలా గొప్పవాడిని అవుతానని అనుకుంటప్పుడు ఆ గొప్పతనాన్ని గురించినటువంటి క్రియేటివిటీని మైండ్లో కలిగి ఉండాలి. ఇక్కడ చాలామంది మాట అంటుంటారు, నేను చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని. ఫీల్స్ రాదు లోపల నుంచి. అతనే నమ్మడు ఫస్ట్. అది ఎక్కడ సాధ్యం లేని ఎలా పడిపోతుంటారు చూడు. గట్టిగా అప్పుడు చాలామంది కొత్త సంవత్సరంలో ఫస్ట్ రోజు నుంచి సీరియస్ తీసుకుంటారు. మహా అయితే 2 days విపరీతంగా రాస్తారు డైరీలో. 3వ రోజు నుంచి అబ్బా మన వల్ల ఎక్కడ వదిలేండి అంటే ఈ సీరియస్నెస్ కొనసాగదు. ఇప్పుడు మన జీవితం మారాలన్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఆకర్షణ సిద్ధాంతం. ఇది ఆకర్షణ సిద్ధాంతం అంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలి, సంపన్నులు అవ్వాలి అన్నప్పుడు ఆ ఆలోచనలతో కూడుకున్నటువంటి ఆ సీరియస్నెస్ క్రియేట్ అవ్వాలి. నేను ఆ స్టేజ్లో ఉన్నాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నా క్రియేటివిటీ ఉంది, నాకు అంతులేని జ్ఞానం ఉంది, నా వల్ల ఏదైనా సాధ్యమే. ఈ పాజిటివ్ మాటలు కాకుండా మన వల్ల ఎక్కడవుతుంది, అదంటే చాలా కష్టం, వాళ్ళంటే గొప్పవాళ్ళు, మనకు అంత సీన్ లేదు అంటూ ఫ్రెండ్తో తను చెప్పేస్తుంటాడు తన లోపాలు. అంటే నాకు అంత క్రియేటివిటీ లేదు, నాకు అంత తెలివి లేదు అంటాడు. యూనివర్స్ ఏం తీసుకుంటుంది? తెలివి లేనితనంగా తయారు చేస్తుంది. ఆ మాటలు సీరియస్నెస్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చాలామంది డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళని హింసించుకునేలా మాట్లాడుతున్నప్పుడు అంటారు, పెద్దవాళ్ళు బామ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళేమంటారు, అట్లా అనుకో తదాస్తు ఎవరు తిరుగుతుంటారు అంటారు. అంటే ఆ మాటలు తదాస్తు అంటే నిజమైపోతాయి అని. సో కనీసం తన సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా ఆ విధంగా మాట్లాడకూడదని సంగతి తెలియదు. అంటే తన జీవితం బాగుండాలని తనకి ఉంటుంది, కానీ సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఒక వ్యక్తి అత్యంత సంపన్నుడిగా, ఒక వ్యక్తి పేదవాడిగా ఉండటానికి కారణం వారి ఆలోచనలే, వారి క్రియలే. ఇప్పుడు చాలామంది చూడండి, డబ్బు ఉంటే అనాథాశ్రమాలకు వెళ్ళి కొంతమంది ఆ ఆహారాన్ని తయారు చేసి తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డిస్తూ ఏడుస్తూ ఉంటారు. అవును సార్. సో దాన్ని ఏమని వెళ్తుంది సంకేతం అక్కడికి? నీకు ఈ స్థితి నచ్చిందా అంటే ఈ పేదరికాన్ని కోరుకుంటున్నావా అని ఆ ఫీల్ అయినటువంటి అయ్యో పాపం దేవుడా నువ్వు ఉన్నావా అన్న ఫీలింగు ఏం చేస్తుంది? ఆ స్థితికి చాలా దగ్గరగా తీసుకెళ్తుంది. ఓ నీకు ఈ స్థితి కావాలా, నీ ఆస్తి అంతా పోయి నువ్వు ఇక్కడ కూర్చోవాలా అంటూ ఆస్తి అంతా చేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఈ ఫీలింగ్స్ని సాడ్గా రిలీజ్ చేశారు, ఫీల్ అయిపోయారు. వాళ్ళ ఆ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు అక్కడ చాలామంది బ్లైండ్ పీపుల్స్ ఉంటారు, గుడ్డి వాళ్ళు ఉంటారు, కుంటి వాళ్ళు ఉంటారు. అనాథులు అంటే ఏంటి? సంపన్నులు కాదు, పేదరికం. రోడ్డు మీద ఎవరన్నా భిక్షగారిని కానీ అనాథలు కానీ చూస్తుంటే ఆటోమేటిక్గా జాలి వేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అసలు వాళ్ళని చూడకూడదు అంటారా మీరు అన్నదాన్ని బట్టి? అంటే నేను అనేది మన ఆత్మ, మనలోని సబ్ కాన్షియస్ మనసు నువ్వేం చూపిస్తావో దానికి వచ్చేలా చేస్తుంది, ఆకర్షిస్తుంది. సో మనం ధనవంతులు అవ్వాలన్నప్పుడు ధనవంతులు ఎలా అయ్యారో వాళ్ళని చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ నేను అలా అవ్వాలని వాళ్ళని అనుసరించాలి. చూడండి, ఒక దొంగతో సావాసం చేస్తే ఒక 6 నెలల తర్వాత ఈ లక్షణాలన్నీ అతనికి సంబంధించినవి తనకు వస్తాయి. అందుకే చాలామంది ఫ్రెండ్స్ ఒక కొంచెం అల్లరి చేస్తున్న వ్యక్తితో తిరగొద్దు, ఎందుకు తిరుగుతున్నా వాడుతో అని చెప్పేసి తిరగలేకుండా ఆపుతారు, కంట్రోల్ చేస్తారు. వాడికిలే తయారవుతాను వీళ్ళే అంటుంటారు. దాని అర్థం ఏంటి? మనం ఏం చూస్తే దాన్ని పొందుతాం. అవును. ఇప్పుడు మనకు ఒక అద్భుతమైన వస్తువు, ఒక సూటు లేదా ఒక లగ్జరీ ఫోను ఏదో కనిపించింది, భలే ఉంది కదా ఇదని మనసుకి అక్కడికి వెళ్తుంది. ఆలోచనలని ఇష్టం దాని మీదకి ఆకర్షణ వెళుతుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది అన్నప్పుడు ఫీల్ అయ్యారు అక్కడ మీరు. అది ఆటోమేటిక్గా మిమ్మల్ని కొనేలాగా అనేక ఊహించని మార్గంలో సడన్గా మీకు మనీ వచ్చేలా చేసి అది కొనేలా చేస్తుంది. ఇక్కడ కూడా పేదరికంగా ఉన్న వాళ్ళని మనం కలవద్దని కాదు, సహాయం చేయొద్దని కాదు, దానికి ఒక లెక్క ఉంటుంది. బిల్ గేట్ అనేవాడు చూడండి,
ఎక్కడ కూడా డైరెక్ట్గా అనాథాశ్రమాలకు వెళ్ళి బెగర్స్ దగ్గరికి వెళ్ళి దానం చేస్తున్నట్టు ఒక ఫోటో కనిపించదు. అవును. కేవలం గురువుల ద్వారా సహాయం చేస్తారు. 10% వచ్చిన దాంట్లో అంటే కుడి చేత్తో చేసిన సహాయం ఎడం చేతికి తెలియకూడదు. అక్కడితో వదిలిపెట్టేయాలి. నువ్వు సహాయం చేసావు, నేను చేశానని చెప్పేసి దాన్ని ఫేస్బుక్లో పెట్టుకుని 100 మంది చూపించటాలు చెప్పటాలు ఇలాంటివి చేస్తే దానికి ఫలితం 0. గొప్ప గొప్ప వాళ్ళు చూడండి సహాయం చేస్తానని ఎక్కడ చెప్పరు. అవును సార్. ప్లస్ కనీసం విడుదల చేయరు, ఫోటో కూడా విడుదల చేయరు. అంటే మన శరీరంలోనే మరో పార్ట్కి తెలియకూడదు, ఒక పార్ట్తో చేసింది, కుడి చేత్తో చేసింది. ఇలాంటి సీక్రెట్స్ ఉంటాయి అన్నమాట. మనం ధనవంతులు అవ్వాలి, రిచ్ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మన పేదరికాన్ని చూసి అయ్యో పాపం అన్నప్పుడు అది అంటుకుంటుంది, ఆత్మ దాన్ని ఆకర్షిస్తుంది, ఆ ఫీలింగ్స్ విషయంలోకి వెళతాయి. చూడండి సమాజంలో చాలా బతికారండి వీళ్ళు, కోట్లకి ఎదిగారండి, ఎందుకో సడన్ గా పేదవాళ్ళు అయిపోయారు అంటారు. మీరు వినే ఉంటారు. అవును సార్. మరి ఏం జరిగింది మధ్యలో? బాగా బతికిన వాళ్ళు ఆ టెంపుల్స్ దగ్గర బెగ్గవారిని, కాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళందరిని చూసి జాలిపడి ఏడ్చుంటారు, ఫీల్ అయిపోయి ఉంటారు. కొందరు సెన్సిటివ్ పీపుల్స్ ఉంటారు. ఆ సెన్సిటివ్ ఏం చేస్తుంది, దాన్ని ఆకర్షిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఆదాయం మొత్తం ఆవిరైపోయేలా చేసి ఆ స్థితికి చేరుస్తుంది. సో ఇవి కారణాలు. అంటే ఒకటి కాదు, వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు, మేము చేసిన తప్పేంటి అంటుంటారు. సో మన వీడియోలు చూసి చాలామంది కాల్ చేసి అదే అడుగుతుంటారు, సార్ కరెక్ట్గా మేము ఇలాగే చేసాము, మాకు ఇలాగే పోగొట్టుకున్నాం, నిజంగా మీరు జరిగినట్టు లైవ్ చూసినట్టు చెప్పారు అంటారు. అంటే వాళ్ళు ఆ విధంగా మనసుని ఆ పేదరికంగా ఉన్న వాళ్ళని చూసి జాలి తలవటం, లేకపోతే వీళ్ళు సొంత చెల్లి అక్కో తమ్ముడో అడిగారని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న మనీ వాళ్ళకి ఇస్తే వీళ్ళకి కావాల్సిన సమయానికి వాళ్ళు రివర్స్ అవటం, అంటే వాళ్ళు జాలి తెలిసారు. సో నీ దగ్గర మనీ ఉంటే అకౌంట్లో వేసుకోవాలి, లేదా 10% దానం చేయాలి, మళ్ళీ మనీని ఆకర్షించాలి. సపోజ్ నువ్వు చేయాలనిపించింది, ఫ్రెండ్కో చెల్లికో అమ్మకో చేసావు, అక్కడితో అది వస్తుందా అని చెప్పి ఉద్దేశంతో చేయకూడదు, ఇక అది వదులుకోవాలి. సో వాళ్ళ మైండ్ సెట్ వేరు, మీ మైండ్ సెట్ వేరు, మీలోని ఆత్మ వేరు, మీ క్యారెక్టర్ వేరు, మీ బిహేవియర్ వేరు, మీలాగా ఇతరులు చేయరు. ఒక్కొక్క వ్యక్తికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆత్మలు వేరువేరుగా ఉంటాయి, ఆకర్షించే విధానం వేరువేరుగా ఉంటాయి, హ్యాబిట్స్ వేరుగా ఉంటాయి, బిహేవియర్ అంటే ప్రతిదీ వేరువేరు, మ్యాచ్ కాదు ఎక్కడక్కడ. అక్కడ దాకా మీకు కాఫీ ఇష్టమైతే నాకు టీ కావాలంట, ఇక్కడ ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. ఈ మ్యాచ్ కాని విషయాల్లో మనం చాలా వరకు పోగొట్టుకుంటాం. అంటే యూనివర్స్ రహస్యాలు ఉంటాయి చాలా విషయాలు, అవన్నీ తెలిసినప్పుడు మనిషి ఎక్కడ కూడా దెబ్బతిరడు. బిల్గేట్ అనేవాడు చూడండి, ఇంతవరకు ఎక్కడ ప్రతి సంవత్సరం ఆ మైక్రోసాఫ్ట్లో లాస్ వచ్చిందని ఒక సంవత్సరం ప్రకటించలేదు. అవును సార్. ఎక్కడ కూడా ఆ కంపెనీ యూనివర్స్ నియమాల ప్రకారం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఏం చెప్పాడో అలా స్థాపించి ఆ నియమాలు సీరియస్గా తీసుకుని పాటిస్తూ ఉంటారు. బయట ఎక్కడ మీరు అంటుంటారు చాలా మంది, సార్ బిల్గేట్స్ అన్ని లక్షల కోట్లోనే కొన్ని అనాథాశ్రమాలు కట్టించవచ్చు కదా, ఓ టెంపుల్ కట్టించవచ్చు కదా అంటారు. అది యూనివర్స్ నియమాలకి విరుద్ధం. చేయాలంటే వాళ్ళు చేస్తారు, 10% దానం చేస్తున్నారు. ఇంకో కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు లక్షల మందికి. సో కొన్ని కుటుంబాలు, లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి, అలా చేస్తూ ఉంటారు. అంటే సంపన్నుడు అవ్వాలంటే నువ్వు సంపదనే చూడాలి. థ్యాంక్ యూ గాడ్ అని చెప్తాడు, అదే పనిగా పూజలు చేయడు. అంటే మనీని అట్రాక్ట్ చేయడానికి, మనీకి సంబంధించిన విషయాల్లో ఆ సీరియస్నెస్ ఉండాలి, ఆ పట్టుదల, ఎనర్జీ లెవెల్స్ ఆ సంపద మీదే ఉండాలి. ఉండట్లేదు అంటే నెగిటివ్స్ ఉన్నట్లెక్క. గట్టిగా స్థిరంగా నేను ఉండలేకపోతే చాలామంది అంటూ ఉంటారు, సార్ నేను మెడిటేషన్ చేయలేకపోతున్నానండి, ఏవేవో వస్తున్నాయి నాకు, ఏవేవో కనిపిస్తున్నాయి అంటారు. డబ్బు కనిపించట్లేదు అంటే ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉండి నెగిటివ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి. కొన్ని కోట్లలో, లక్షల్లో కొంతమంది పెరిగిపోతాడు నెగిటివ్స్. కారణం వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు పెరిగిన వాతావరణం, ఆ విలేజ్లో లేనితనం ప్లేస్లో చుట్టూ ఉండే లేబర్ కానీ చూస్తూ రెగ్యులర్గా వాళ్ళనే చూస్తుంటారు. మన కళ్ళు ఏం చూస్తే వాటిని ఆకర్షిస్తాయి. చూడండి, ఒక గాలం వేసేవాడు చెరువు దగ్గర చేపలు పట్టేవాడు, లేకపోతే కాలువ దగ్గర ఆ గాలానికి ముళ్ళుకి ఏం పెడతాడు, ఒక నత్త కానీ చిన్న చేప కానీ ఎరగాని పెడతాడు. సో ఉట్టి ముళ్ళు వేస్తే చేప పడిద్దా ఎన్ని రోజులైనా? పడదు. ఆకర్షణ, దానికి కావాల్సిన పెద్దదానికి చిన్నదాన్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. సో వెంటనే అది వచ్చి పట్టుకుంటే లాగుతాడు. అంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం మన నుంచి మనకు డబ్బు కావాలి, కలిగి ఉన్న ఫీలింగ్స్ అలా వెళ్ళాలి. ఏది ఇవ్వకుండా ఏది రాదు, ఫ్రీ లాంచ్ అంటూ ఏది లేదు ఈ విశ్వంలో. మన నుంచి ఏదో ఒకటి వెళ్ళాలి, వెళ్ళినప్పుడే మనం పొందుతాం. అంటే దానికి లిమిట్స్ ఉంటాయి. ఆ సమయం, సపోజ్ బ్రహ్మముహూర్తం సమయం అంటాం, ఆ సమయం ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. కొన్ని కోట్ల మంది నిద్రలో ఉంటారు, ఆలోచనలు వెళ్ళే స్థాయి తక్కువగా ఉంటుంది. సో మనం సపోజ్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తుంటారు చాలామంది. అప్పుడు చూడండి రహదారి ఎంత తక్కువగా, అసలు ఎక్కడో ఒక పర్సన్ కనిపిస్తాడు, చాలా ఫాస్ట్గా వెళ్తారు. అదే అందరూ ఆఫీసులన్నీ ఓపెన్ అయిపోయిందో 10 o'clock వెళ్ళండి, ప్రతి చోట ఆగుతూనే వెళ్తాం. ఇక్కడ కూడా చాలా మంది నిద్రపోతారు, ఆ నిద్రలో ఆలోచనలు ఆగిపోతాయి.
ఎవరి ఆలోచనలు విషయంలోకి వెళ్ళం, అవును. కోట్ల మంది. సో ఎవరో రేర్ పీపుల్స్ ఆ 3 ఎవరు లేస్తారు? యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా కొంతమందే లేస్తారు, యూనివర్స్ అనుగ్రహంతో ఆటోమేటిక్గా లేస్తారు. సో వాళ్ళు చాలా ప్రశాంతంగా రిలాక్స్గా ఆ సమయంలో ఈ మనీ కోసం, కొత్త జీవితం కోసం కోరుకుంటూ ఉంటారు. సో అది ఆటోమేటిక్గా విషయంలోకి ఏ అడ్డంకులు లేకుండా వేవ్స్ తక్కువగా ఉండటం ద్వారా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కోరికలు యూనివర్స్ బ్లెస్సింగ్స్తో ఆటోమేటిక్గా నెరవేరుతాయి. ఓకే. అంటే అంత పవర్ ఉంటుంది, అప్పుడు ట్రాఫిక్ లేదు, సూటిగా వెళ్ళిపోతాయి, అడ్డంకులు లేవు. ఇక్కడ మన ఆలోచనలు కూడా రకరకాల మైండ్ సెట్తో రకరకాలు చూస్తూ డిస్టర్బ్ అయిపోతుంటారు చాలామంది. ఆ డిస్టర్బెన్స్ ఏం చేస్తుంది? నెగిటివ్స్ని పెంచుతుంది. నా వల్ల కావట్లేదు సార్, చేయలేకపోతున్నాను అంటారు. కారణం నెగిటివ్స్ చాలా ఉన్నాయి వాళ్ళలో. ఎలా ఆకర్షించారు నెగిటివ్స్ని? చిన్ననాటి నుంచి ఆ పెరిగిన చుట్టూ వాతావరణం, స్నేహితులు, ఇంట్లో వాళ్ళు చాలామంది నెగిటివ్స్తో నిండిపోయి ఉంటారు. వాళ్ళ మధ్యలో ఉండి వాటినే వీళ్ళు తెలియకుండా, ఇందాక చెప్పాను చూసారు, ఒక దొంగతో సావాసం చేస్తే 6 నెలలకి వీళ్ళు వాళ్ళు అవుతారు. అందుకనే మన చుట్టూ ఉండే మనుషుల్ని కూడా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. రిలేషన్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వాతావరణం కానీ మన కంటికి ఇంపైని చూపించాలి. సో ఏది చూపించకూడదు అది చూపించకూడదు. మనం చూసిన దాన్ని ఆకర్షిస్తాం. అవును. నెగిటివా పాజిటివా రెండు రిలీజ్ చేస్తుంటారు. ఇన్ని కోట్ల మందిలో అందరూ పాజిటివ్ రిలీజ్ చేయరు. అవును సార్. అది ఇది రెండు పంపిస్తుంటారు. అయితే ఒక తక్కిడిన తూకంలో 90% పాజిటివ్ ఉండి 10% నెగిటివ్ ఉంటే ఏమీ కాదు. ఎవరికైనా నెగిటివ్ వస్తుంది, రోజు మొత్తంలో గురువుకైనా వస్తుంది. అయితే అదేదో నేర్పించడానికి వస్తుంది, ఓవర్కమ్ అయ్యి మంచిగా ఇంకా ఇలాంటిది ఎందుకు వస్తుంది నాకేదో నేర్పించడానికి, దాని నుంచి ఒకటి నేర్పించి ఇంకా బెటర్గా వెళ్ళటానికి. అంటే ఏదొచ్చినా మంచి కోసం యాక్సెప్ట్ చేయాలి. చాలామంది ఆనందం వచ్చినప్పుడు విపరీతంగా ఎమోషనల్ అయిపోతారు, వావ్ అని ఎగురు గంతులేస్తారు. ఒక చిన్న ఆటంకం రాగానే అంత ఎమోషనల్ అయిపోయి హ్యాపీ ఫీల్ అయిన వ్యక్తి రివర్స్ అయిపోతుంటాడు. అవును. ఇంకా దుప్పటి కప్పుకున్న నా వల్ల కాదు, ఇక అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది అంటే. సో మరి రెండింటిని బ్యాలెన్స్గా చూడాలి. ఆనందం వచ్చినప్పుడు ఎగురు గంతేసావు, ఏదో పొరపాటు జరిగింది, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకుని మళ్ళీ కొత్త జీవితంలోకి వెళ్ళాలి అది ఆలోచించరు. అదే మనిషి. దీన్ని అయితే యాక్సెప్ట్ చేయరు, దాన్ని యాక్సెప్ట్ చేసావు, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు తీవ్రత విపరీతంగా ఉందండి, టెన్షన్గా ఉంది, మార్గం కనిపించట్లేదు, అప్పుడు మీరు రోధించి గోల్ చేస్తే ఏమవుతుంది? పెంచినట్టు అవుతుంది. అవును. దాన్ని ఆ స్థితిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇది ఎందుకు జరిగింది? నా మంచి కోసమే జరిగింది. ఈ స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దీనికి నేను సరెండర్ అవుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నువ్వు ఇది ఎందుకు పంపించావో నా మంచి కోసమే పంపించావు, నాకేదో నేర్పించడానికే ఇది పంపించావు, కాబట్టి నేను దీన్ని అంగీకరిస్తున్నాను. యూనివర్స్ నాకు ఎప్పుడు మంచే చేస్తుంది, నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని, డబ్బుని, సంపదల్ని, సమస్తాన్ని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆ స్థితిని యాక్సెప్ట్, ఇబ్బందికరమైన పరిస్థితిని అంగీకరిస్తేనే, దానికి సరెండర్ అవుతేనే ఆ తీవ్రత ఆగుద్ది. చాలామంది గొడవ చేస్తుంటారు, అవును నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాను, అయినా సరే నాకెందుకు వస్తుంది, నేను తప్పు చేశాను, ఇలా రకరకాలుగా ఫీల్ అయిపోతుంటారు. దాన్నే వాళ్ళు కొండలాగా పెంచుతారు. అక్కడ అది చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఇవన్నీ తెలుసుకుని చేస్తే అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.